హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. పిఐబి అనాలిసిస్ని మనము స్టార్ట్ చేసుకున్నాం కదా, డిస్కస్ చేసుకోవడము. ఆ వీక్లో వచ్చినటువంటి పిఐబి ఆర్టికల్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పిఐబి అనేది చాలా ఇంపార్టెంట్ సోర్స్. సో కాబట్టి ఆ వీక్ మొత్తం ఉన్నటువంటి టాపిక్స్ అన్నిటిని కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. లాస్ట్ వీక్ మనం ఆల్రెడీ చేసుకోవడం జరిగింది. అండ్ ఈరోజు 23rd మార్చ్ నుండి 29th మార్చ్ వరకు, అంటే నిన్నటి వరకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని లిస్ట్ అవుట్ చేసుకొని ఒక్కొక్కటి మనం దాని మీద క్వశ్చన్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటి అని చెప్పి డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాము ఆన్లైన్లో కొత్త బ్యాచెస్ 1st ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. సో కాబట్టి మీకు ఒక బ్లాక్ బస్టర్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ఈ మంత్ ఎండింగ్ లోపు, అంటే 31st మార్చ్ లోపు మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే 60,000 వర్త్ రూపీస్ కోర్స్ని యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫర్ 48,000 రూపీస్ అనమాట. అంటే యూ కెన్ సేవ్ అప్ టు 12,000 రూపీస్. కాబట్టి మీరు ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకొని యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి సంబంధించి మీకు ఇంకేదైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. అది మీరు వెబ్సైట్ కనుక చూసినట్టయితే క్లియర్గా ఇంకా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో ఏమేమి ప్రోగ్రామ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఎవరెవరు ఫ్యాకల్టీ ఎవరు ఏంటి అని చెప్పి డెమో క్లాసెస్ కానీ ఇట్లాంటివి మీరు అన్నీ చూడొచ్చు అనమాట. ఓకే, సో లెట్ us స్టార్ట్ పిఐబి అనాలిసిస్ ఫర్ 23rd మార్చ్ టు 29th మార్చ్. సో ఫస్ట్ మనకు ఒక చెక్ లిస్ట్ లాగా ఉండాలి కదా, ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అని చెప్పి. టోటల్ ఈ వీక్ 8 టాపిక్స్ అయితే వచ్చాయన్నమాట. మధ్యలో మనకు ఒక 2 days అసలు ఏం ఆర్టికల్స్ రాలేదు, బికాజ్ ఆఫ్ హోలీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 2 days అయితే ఆర్టికల్స్ రాలేదు. కాబట్టి ఈరోజు ఈ వీక్ ఓన్లీ 8 ఆర్టికల్సే వచ్చాయి, ఇంపార్టెంట్వి రిలవెంట్ టు ఎగ్జామ్. సో అవి ఏంటి అన్నది చూద్దాము. వరల్డ్ టీబీ డే ఒకటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. వరల్డ్ టీబీ డే ఇది ఈవెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఫర్ మెయిన్స్ ఆల్సో ఫ్రమ్ దిస్ టాపిక్. ఎందుకంటే చాలా ఎడిటోరియల్స్ కూడా వచ్చాయి మనకి హిందూలో దీని మీద. దాదాపు 3-4 ఎడిటోరియల్స్ వచ్చాయన్నమాట. అండ్ పిఐబిలో వచ్చింది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, వరల్డ్ టీబీ డే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇనాగరేషన్ ఆఫ్ గ్యాల్ట్స్ యుఎన్ జెట్సన్ పెమా వాంగ్చుక్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ హాస్పిటల్ని ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట. సో అందుకని ఇది న్యూస్లో ఉంది. అయితే అది ఎక్కడుంది ఏంటి ఇట్లా అని చెప్పి వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ లైక్ దట్. ఇది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సీ డాట్ వాళ్ళు ఒక ఇన్నోవేషన్ చేశారు. దానికి గాను వాళ్ళకు ఒక అవార్డు వచ్చింది. అసలు సీ డాట్ అంటే ఏంటి, వాళ్ళు చేసిన ఇన్నోవేషన్ ఏంటి, వాళ్ళకు వచ్చిన అవార్డు ఏంటి, ఇదంతా ఇక్కడ డిస్కస్ చేద్దాం. అండ్ ఫోర్త్ది వచ్చేసి ఆపరేషన్ సంకల్ప్. ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ డిఫెన్స్ రిలేటెడ్వి అని చెప్పి చెప్పుకున్నాం కదా మనము, లాస్ట్ వీక్ కూడా చూసాము. అండ్ లైక్ దట్ ఆపరేషన్ సంకల్ప్ అనేది న్యూస్లో ఉంది. ఎందుకుంది ఏంటని చెప్పి, అసలు ఏంటిది, ఎక్కడ, ఎవరు చేస్తారు, ఇదంతా కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అగైన్ డిఫెన్స్ కిందికే BRO బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, వీళ్ళు ఇట్ కనెక్ట్స్ స్ట్రాటజిక్ రోడ్ అనమాట, నిమ్ము పాదం దర్చా రోడ్ అని చెప్పి. ఇది అసలు ఎక్కడుంది ఏంటిది, ఎందుకు ఇదంతా స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ అన్నది 5th టాపిక్లో చూద్దాము. అండ్ 6th టాపిక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ బారోయింగ్ ప్లాన్ ఫర్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 24-25. ఈ ఫైనాన్షియల్ ఇయర్కి గాను దీన్ని ఫస్ట్ హాఫ్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బారోయింగ్, సో ఫిస్కల్ డెఫిసిట్ ఉంటుంది కదా, సో దాన్ని ఇది చేయడం కోసం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బారోయింగ్ చేస్తుంది కదా, అప్పు తెచ్చుకుంటాము. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడి నుంచి ఎంత అప్పు తెచ్చుకోవాలి అని ప్లాన్ చేస్తుంది, అదంతా కూడా ఇక్కడ వస్తుంది. సో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఎకానమీ టర్మ్స్ ఉన్నాయి, అది ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట, అది చూద్దాము. అండ్ 7th వన్ వచ్చేసి న్యూ జ్యుడిషియల్ మెంబర్ ఆఫ్ లోక్పాల్. మనం ఆల్రెడీ లోక్పాల్ గురించి చెప్పుకోవడం జరిగింది కరెంట్ అఫైర్స్లో భాగంగా. లోక్పాల్ కాన్స్టిట్యూట్ అయింది అని చెప్పి. సో ఒకసారి ఇక్కడ లోక్పాల్కి కొత్త జ్యుడిషియల్ మెంబర్ యాడ్ అయ్యారనమాట. ఆయన ఎవరు అన్నది చూద్దాము. దాంతోపాటు అసలు లోక్పాల్ ఏంటి, ఆ లోక్పాల్ యొక్క స్ట్రక్చర్, ఇదంతా కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ 8th వన్ వచ్చేసి కంబైన్డ్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ ఇంక్రీజెస్ బై 6.7% ఇన్ Feb 2024. సో మనకి కోర్ ఇండస్ట్రియల్ గ్రోత్ అని చెప్పి చూస్తామన్నమాట. అసలు ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏవి, ఓకే, వాటి కంబైన్డ్ ఇండెక్స్ పెరిగింది అని అంటున్నాం 6.7% ఇన్ February 2024. ఎప్పుడుతోటి కంపేర్ చేస్తే
6.7% గ్రోత్ రేట్ ఉంది. అండ్ ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏవి, వాటిల్లో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వాటిది అన్నది ఈ 8th టాపిక్లో మనం డిస్కస్ చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయన్నీ. ప్రతి ఒక్క టాపిక్ మీద జస్ట్ ఊరికే వినడం అన్నట్టు కాకుండా మీరు కూడా నోట్స్ చేసుకొని దాన్ని రివిజన్ చేస్తూ ఉంటే ఎగ్జామ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి ఇక్కడ పర్టికులర్గా మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో దానికన్నా ముందు ఒక 6 monthsవి పర్టికులర్లీ ఇంకా చెప్పాలి అంటే లేటెస్ట్ 3 months బిఫోర్ ద ఎగ్జామ్ చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు పిఐబి మీద. డైరెక్ట్లీ దే ఆర్ పికింగ్ అప్ ద స్టేట్మెంట్స్ ఫ్రమ్ పిఐబి అనమాట. అది కూడా లేటెస్ట్ 3 monthsవి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మొన్న జరిగినటువంటి రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ అయింది కదా. సో దాంట్లో మనకి మార్చ్లో ఎగ్జామ్ జరిగితే వాళ్ళు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల నుంచి దాదాపు మనకు కరెంట్ అఫైర్స్ అన్న సెక్షన్ కింద 30 క్వశ్చన్స్ అడుగుతారు ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో కదా. అయితే ఈ 30 క్వశ్చన్స్లో ఈ లేటెస్ట్ 2 నెలలు అంటే ఫిబ్రవరి, మార్చ్ ఈ 2 months నుంచి మాత్రమే 10 క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ పిఐబి వచ్చాయన్నమాట. సో 10 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా ఆన్సర్ చేసి ఉండొచ్చు. మామూలుగా గ్రూప్ 1 పేపర్ చాలా టఫ్గా ఉంది అని అంటున్నారు కదా ప్రిలిమ్స్ది, కానీ మనం ఒక్క పిఐబి ఫిబ్రవరి, మార్చ్ది చూస్తే మాత్రమే కరెంట్ అఫైర్స్లో యూ కెన్ ఆన్సర్ 10 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ కరెంట్ అఫైర్స్ సెక్షన్ అనమాట. అవుట్ ఆఫ్ 30 10 ఆన్సర్ చేయొచ్చు. సో దాన్ని బట్టి మనకి పిఐబి ఇంపార్టెన్స్ తెలుస్తుంది కదా. సో అందుకే మనము ఈ సపరేట్ ఈ పిఐబి అనాలిసిస్ అని చెప్పి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి, నోట్స్ మేక్ చేసుకోండి. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద ఫస్ట్ ఆర్టికల్. వరల్డ్ టీబీ డే. వరల్డ్ టీబీ డే. టీబీ డే అంటే ఏంటి? ట్యూబర్కులోసిస్ డే కదా. సో ట్యూబర్కులోసిస్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ ఎప్పుడు March 24th యాన్యువల్లీ టు స్ప్రెడ్ అవేర్నెస్ అరౌండ్ ద డెడ్లీ డిసీజ్. ఈ ట్యూబర్కులోసిస్ అనేది చాలా డేంజరస్ డిసీజ్ అనమాట, క్షయ అంటారు కదా అది. సో ఇది March 24th వరల్డ్ టీబీ డే అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటాము, టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ దట్ డిసీజ్ అనమాట. సో అసలు వరల్డ్ టీబీ డే అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ టు రైజ్ అవేర్నెస్ అరౌండ్ ద డిసీజ్, ఇంక్రీజ్ ఎఫర్ట్స్ టు ఎరాడికేట్ ద డిసీజ్ అండ్ మొబిలైజ్ సపోర్ట్ ఫర్ దోస్ అఫెక్టెడ్ బై ద టీబీ. సో ఆ టీబీ డిసీజ్ గురించి అవేర్నెస్ అంటే అసలు దాని సిమ్టమ్స్ ఏంటి, అది ఎందుకు వస్తుంది, ఏం చేస్తే తగ్గించుకోవచ్చు, ఇట్లాంటి అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడం కోసము, తర్వాత అసలు ఆ డిసీజ్ని ఎరాడికేట్ చేయడం కోసము అండ్ సపోర్ట్ని మొబిలైజ్ చేసుకోవడం కోసము అని చెప్పి ఈ ట్యూబర్కులోసిస్ డే అని చెప్పి ఒక డేగా పెట్టుకొని దానికోసం అని చెప్పి గవర్నమెంట్ కానీ తర్వాత మిగతా ఎన్జిఓస్ కానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ ఇవన్నీ కలిసి ఒకదాంతో ఒకటి కొలాబరేట్ అయ్యి పనిచేయడం కోసం అని చెప్పి ఒక డే అని చెప్పి డెడికేటెడ్గా దానికి పెట్టుకోవడం జరిగింది. దట్ ఈస్ వరల్డ్ ట్యూబర్కులోసిస్ డే సెలబ్రేటెడ్ ఆన్ 24th March అనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి దీన్ని బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఎందుకు దీన్ని వరల్డ్ టీబీ డేగా 24th March తీసుకున్నారు అని అంటే, March 24, 1882 ఈ 1882లో ఏం జరిగింది? March 24th ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఎ సిగ్నిఫికెంట్ డే ఇన్ బ్యాటిల్ అగేన్స్ట్ ట్యూబర్కులోసిస్ యాజ్ ఇట్ ఈజ్ ఆన్ దిస్ డే డాక్టర్ రాబర్ట్ కోచ్ డిస్కవర్డ్ ద బ్యాక్టీరియా దట్ కాజెస్ టీబీ. సో వరల్డ్ టీబీ డేని March 24th ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అని అంటే, రాబర్ట్ కోచ్ అనే ఆయన అసలు ఏ బ్యాక్టీరియా వల్ల టీబీ వస్తుంది అనేది కనుక్కున్న రోజు అనమాట, ఇన్ ద ఇయర్ 1882. ఓకే, దిస్ గ్రౌండ్ బ్రేకింగ్ అనౌన్స్మెంట్ లెడ్ టు ద బెటర్ అండర్స్టాండింగ్, డయాగ్నోసిస్ అండ్ ఈవెన్చువల్ ట్రీట్మెంట్ ఆఫ్ ద డిసీజ్. అంతే కదా, ఇప్పుడు అసలు ఫస్ట్ రూట్ కాజ్ ఏంటి అన్నది తెలిస్తే దాన్ని బట్టి అప్పుడు దాన్ని మనము అర్థం చేసుకోవడానికి కానీ లేదా దాన్ని డయాగ్నైజ్ చేయడానికి, అంటే అసలు ఇది ఎందుకు వస్తుంది, ఎట్లా ఎంటర్ అవుతుంది బాడీలోకి అని తెలుసుకోవడానికి కానీ, అండ్ ఈవెన్చువల్ ట్రీట్మెంట్ దానికి తగినట్టు ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ ఫస్ట్ అసలు కాజ్ ఏంటి అన్నది తెలుస్తుంది కదా. సో అట్లా ఏ బ్యాక్టీరియా వల్ల అయితే టీబీ వస్తుంది అన్న విషయాన్ని రాబర్ట్ కోచ్ అనే ఆయన 24th March 1882 కనుక్కున్నారు. కాబట్టి వి సెలబ్రేట్ 24th March యాజ్ వరల్డ్ ట్యూబర్కులోసిస్ డే టు స్ప్రెడ్ ద అవేర్నెస్ అబౌట్ డిసీజ్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ద ఫస్ట్ వరల్డ్ టీబీ డే వాజ్ అఫీషియల్లీ అబ్జర్వ్డ్ ఇన్ 1983. ఇక్కడ చూడండి 1882లో ఆయన కనుక్కున్నారు, కానీ టీబీ డే అని చెప్పి స్టార్ట్ చేసిండేది 1983లో. అండ్ సిన్స్ దెన్ ఇట్ హ్యాస్ బికమ్ అన్ యాన్యువల్ ఈవెంట్. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ చేసుకుంటున్నారు. అండ్ ఇట్లాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇయర్ థీమ్ ఏంటి అని అడుగుతారు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది యాక్చువల్గా ఏ కాదు, ఎస్, ఇక్కడ ఆస్ట్రిక్ అనమాట ఇది. ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ ఈజ్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ టీబీ డే 2024.
yes we can end TB is the theme of World TB Day 2024. ఇట్లాంటి థీమ్స్ నాట్ జస్ట్ ఫర్ దిస్ వన్, మీరు ఏదైనా సరే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టీబీ డే అనే కాకుండా కాప్ సమ్మిట్స్ కానీ లేదంటే ఏదైనా ఒక ఈవెంట్ ఏదైనా జరుగుతుంటుంది కదా, ప్రతి ఒక్క దానికి ఇంక్లూడింగ్ స్పోర్ట్స్వి కానీ ఏవైనా సరే ప్రతి ఒక్క దానికి ఒక థీమ్ అనేది ఉంటుందన్నమాట. ఆ థీమ్ మీద ఖచ్చితంగా ఒక్క క్వశ్చన్ అన్నా వస్తుంది ఎగ్జామ్స్లో. సో కాబట్టి టీబీ డే థీమ్ ఏంటి ఇయర్ అని అంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అనేది థీమ్ అనమాట. అండ్ సిగ్నిఫికెన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇట్ ఎయిమ్స్ టు యునైట్ ద గవర్నమెంట్స్, హెల్త్ ఆర్గనైజేషన్స్, కమ్యూనిటీస్ వరల్డ్ వైడ్ ఇన్ దేర్ కమిట్మెంట్ టు ఎండ్ ద టీబీ ఎపిడమిక్ బై ఎన్షూరింగ్ యాక్సెస్ టు క్వాలిటీ కేర్ ఫర్ ఆల్ దోస్ అఫెక్టెడ్. సో ఎవరైతే అఫెక్ట్ అయ్యారో వాళ్ళకి క్వాలిటీ కేర్ అందించడం కోసము స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు ఇందులో, గవర్నమెంట్స్, తర్వాత హెల్త్ ఆర్గనైజేషన్స్, తర్వాత కమ్యూనిటీస్, వీళ్ళందరూ ఒకరితో ఒకరు కలిపి కొలాబరేట్ చేసుకుంటూ పనిచేసుకుంటూ టీబీ అనే ఈ ఎపిడమిక్ని ఎండ్ చేయడం కోసం అని చెప్పి కృషి చేయడం కోసం అని చెప్పి ఈ వరల్డ్ టీబీ డే అనేది ఆ ఎయిమ్ తోటి వరల్డ్ టీబీ డేని మనము సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఆన్ 24th March. అండ్ దిస్ ఇయర్స్ థీమ్ ఈజ్ ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. సరే, ఇంతసేపటి నుంచి టీబీ అంటున్నాం కదా, సో టీబీ గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ లాగా చూద్దాము. టీబీ అనేది ఏంటి? ఇట్ ఈజ్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇట్లాంటి చోట మనకి ఈ మధ్య క్వశ్చన్స్ ట్విస్ట్ చేసి చిన్న చేంజ్ చేసి ఇవ్వడం, లైక్ బ్యాక్టీరియల్ బదులు వైరల్ అను ఫంగల్ అను ఇట్లా పెట్టడం అనమాట. సో ట్యూబర్క్యులోసిస్ ఇస్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ spread through inhaling tiny droplets from the coughs or sneezes of a infected person. సో ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి ఇది కంటేజియస్ డిసీజ్ అనమాట. ఒకరి నుంచి ఇంకొకరికి, లైక్ కోవిడ్ ఎట్లయితే వస్తుంది అని అంటున్నాం కదా, అట్లా ఇది ఒక కంటేజియస్ డిసీజ్ అనమాట. అంటే ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ యొక్క తుమ్ము లేదా దగ్గు అట్లా వచ్చినప్పుడు ఆ నోట్లో నుండి టినీ డ్రాప్లెట్స్ వస్తాయి కదా, అది మన మీద పడితే దెన్ మనం కూడా అఫెక్ట్ అవుతామన్నమాట. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ టీబీ. సో దేనివల్ల వస్తుంది, ఏ బ్యాక్టీరియా, దాని పేరు ఏంటి అంటే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే దానివల్ల వస్తుంది అని చెప్పి ఇందాక మనం చెప్పినట్టు రాబర్ట్ కోచ్ ఆన్ 24th March 1882 హీ డిస్కవర్డ్ దిస్ వైరస్ అనమాట. హీ డిస్కవర్డ్ దిస్ బ్యాక్టీరియా అనమాట. అండ్ ఇది ఏ పార్ట్స్ని అఫెక్ట్ చేస్తుంది? ట్యూబర్క్యులోసిస్ డిసీజ్ వస్తే ఇట్ మెయిన్లీ అఫెక్ట్స్ ద లంగ్స్, బట్ ఇట్ కెన్ అఫెక్ట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఇంక్లూడింగ్ ద టమ్మీ, అంటే పొట్ట, అబ్డామెన్ లేదా గ్లాండ్స్, బోన్స్, నర్వస్ సిస్టమ్, దేన్నైనా అఫెక్ట్ చేస్తుంది. పర్టికులర్గా అఫెక్ట్ చేసేది లంగ్స్ అనమాట. ఇట్లా ఊపిరాడదు, ఊపిరితిత్తుల్ని అఫెక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ అ పొటెన్షియల్లీ సీరియస్ కండిషన్ బట్ ఇట్ కెన్ బీ క్యూర్డ్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ రైట్ యాంటీబయాటిక్స్. సో ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యూబర్క్యులోసిస్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్ మనకు గుర్తు రావాల్సింది, ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా పేరు వచ్చేసి మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. అండ్ దీన్ని 24th March 1882 రాబర్ట్ కోచ్ ఆ బ్యాక్టీరియా ఏది, ఇక్కడ మనకి క్వశ్చన్ ఎట్లా ట్విస్ట్ చేసి అడగచ్చు అని అంటే ట్యూబర్క్యులోసిస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 24th March టు కమెమరేట్ ద వ్యాక్సిన్ డిస్కవరీ ఆఫ్ వ్యాక్సిన్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ అని అడగచ్చు. అంటే ట్యూబర్క్యులోసిస్కి వ్యాక్సిన్ డిస్కవర్ చేశారు కాబట్టి ఆ రోజున వరల్డ్ టీబీ డే అని అంటారా, లేకపోతే ట్యూబర్క్యులోసిస్ ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అన్నదానికి గుర్తుగా వరల్డ్ టీబీ డే అని అంటున్నామా? సెకండ్ ఆప్షన్ కదా. సో అట్లా కొంచెం చేంజ్ చేసి అడగచ్చు అనమాట. అంటే వ్యాక్సిన్ కనిపెట్టిన రోజు కాదు, ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుందో అది కనిపెట్టిన రోజు కాబట్టి దాన్ని వరల్డ్ టీబీ డే అని అంటున్నాం. ఈ మధ్య క్వశ్చన్స్ అన్నీ ఇట్లా చిన్న చిన్న చేంజెసే, పెద్ద మార్పులు ఏమి ఉండవు, బట్ చిన్న చేంజ్ చేసి అడుగుతున్నారనమాట. ఇది వరల్డ్ టీబీ డే గురించి ప్రిలిమ్స్లో అడగడానికి. అయితే ఇక్కడ నుంచి మెయిన్స్లో కూడా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎట్లా వస్తుంది క్వశ్చన్ అంటే, ఈ లాస్ట్ పాయింట్ మనం ఒకసారి గమనిస్తే టీబీ ఈజ్ ఎ పొటెన్షియల్లీ సీరియస్ కండిషన్ కదా, కానీ ఇట్ కెన్ బి క్యూర్డ్ అని అంటున్నాం ఇఫ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ రైట్ యాంటీబయాటిక్స్ అని అంటున్నాం. సో పబ్లిక్ హెల్త్ అని చెప్పి మనకి SNTలో ఒక టాపిక్ ఉంది, దాని కింద అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ రైట్ యాంటీబయాటిక్స్ అంటున్నాం, అంటే కరెక్ట్ అయిన యాంటీబయాటిక్స్ని వాడితే ట్యూబర్క్యులోసిస్ కెన్ బి క్యూర్డ్ ఈజీలీ అని అంటున్నాం. కానీ ఇక్కడే వస్తున్న ఒక ఇష్యూ ఏంటి అంటే, ఈ యాంటీబయాటిక్స్ అనేవి మనకి ఇండియాలో సో ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలా పడితే అలా వాడడము, కొద్ది రోజులు వాడేసి దాన్ని మానేయడము. ఇప్పుడు మనకు మామూలుగా డాక్టర్ ఏదన్నా ఫీవర్ కానీ అలా వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ సజెస్ట్ చేస్తే ఏమంటారంటే ఒక కోర్స్ లాగా ఒక 3 days వాడండి లేదా 5 days కంటిన్యూగా వాడాలి అని చెప్తారు కదా. కానీ జనరల్గా ఇండియాలో ఏం జరుగుతుంది అని అంటే వితౌట్ అంటే లైక్
ఏమంటారంటే సెల్ఫ్ మెడికేషన్, ఈ మధ్య ఈ గూగుల్, యూట్యూబ్ ఇట్లాంటివి చూసి సొంత మెడిసిన్స్ వాడడము, లేకపోతే ప్రాపర్గా యాంటీబయాటిక్స్ని వాడకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 డేస్కి మనకు కోర్స్ ఇస్తే 2 డేస్ వాడిన తర్వాత ఫీవర్ తగ్గిపోయింది అని చెప్పి మనం ఇంకో నెక్స్ట్ డే ట్యాబ్లెట్ వేసుకోవడం మానేయడము, ఇట్లాంటివి అవుతుంటాయి కదా. దానివల్ల యాంటీబయాటిక్స్ని పర్టికులర్గా అట్లా ఒక కోర్స్ లాగా వాడకపోతే ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ టైం మనకు మళ్ళీ అదే ఫీవర్ వచ్చిందనుకోండి, ఇప్పుడు మళ్ళీ మనము సేమ్ ట్యాబ్లెట్ వాడితే మన బాడీ రెసిస్ట్ చేస్తుంది, అంటే పని చేయదు, ఆ ట్యాబ్లెట్కి మన బాడీ స్పందించదనమాట. దాన్నే మనం ఏమంటాము అని అంటే ఏఎంఆర్ అంటాం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని చెప్పి. సో ఇది మోస్ట్ డేంజరస్ అనమాట. ఇప్పుడు ఇది కోవిడ్ కన్నా డేంజరస్ డిసీజ్ లాగా, ఐ మీన్ డిసీజ్ అని కాదు, ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది కోవిడ్ కన్నా డేంజరస్, లీడింగ్ టు ద మెనీ డెత్స్ ఇన్ ఇండియా అనమాట పర్టికులర్లీ. ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక్కసారి కనుక యాంటీబయాటిక్స్కి బాడీ రెస్పాండ్ అవ్వడం మానేసింది అని అంటే ఈవెన్ ఫర్ కాఫ్, కోల్డ్కు కూడా మనిషి చనిపోయే పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏ ట్యాబ్లెట్ పని చేయదు మనకి ఇంకా, సో రెసిస్ట్ చేస్తూ ఉంటుంది కదా. సో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది చాలా డేంజరస్గా మారుతోంది. సో అసలు ఈ ఏఎంఆర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఏఎంఆర్, ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది, దీనికి గాను ఉన్నటువంటి సొల్యూషన్స్ ఏంటి, ఇండియా ఏం చేస్తుంది టు ఫైట్ అగైన్స్ట్ ఏఎంఆర్ అన్నది. అండ్ పర్టికులర్గా ఇక్కడ టీబీ విషయానికి వస్తే ఇక్కడ ఎండిఆర్ టీబీ అని అంటామన్నమాట, అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ అని చెప్పి. సో అసలు ఈ ఎండిఆర్ టీబీ అన్న ఐ మీన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏఎంఆర్ అనమాట. సో ఈ 2 టాపిక్స్ మీద వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఇన్ మెయిన్స్ ఆల్సో, ఓకేనా. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం చెప్పుకున్నది, కానీ మెయిన్స్కి అయితే ఏఎంఆర్, ఎండిఆర్ టీబీ మీద కూడా క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అండ్ మనకి యూపీఎస్సీలో తర్వాత ఏపీఎస్సీ గ్రూప్ 1లో కూడా దీని మీద క్వశ్చన్ అడగడం జరిగిందనమాట, ఏఎంఆర్ మీద. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఫస్ట్ వన్. లెట్ us move on to the సెకండ్ వన్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ షెరింగ్ టోబ్గే. సో ఈయన ఎవరు అని అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భూటాన్ అనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, గ్యాల్సన్ జెట్సన్ పెమా వాంగ్చుక్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ హాస్పిటల్ బిల్ట్ విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ థింపూ. భూటాన్లోనే థింపూలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అసిస్టెన్స్ తోటి కట్టినటువంటి ఈ గ్యాల్సన్ జెట్సన్ పెమా వాంగ్చుక్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ని మోడీ గారు మొన్న భూటాన్కి విజిట్ చేసినప్పుడు భూటాన్ పిఎం అండ్ ఇండియా పిఎం అయిన మోడీ వీళ్ళిద్దరూ కలిసి ఈ హాస్పిటల్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది అట్ థింపూ విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్ వాస్ బిల్ట్ అనమాట. ఓకే, సో దీనికి ఇది వచ్చేసి 150 బెడెడ్ హాస్పిటల్ అనమాట. సో 150 బెడ్స్ ఉన్నాయి, 2 ఫేసెస్లో దీన్ని కట్టడం జరిగింది. ఇంత మనకు అక్కర్లేదు, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ హాస్పిటల్ని ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అని చెప్పి అడుగుతారు, అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ఏంటంటే ఇండియా భూటాన్ పార్ట్నర్షిప్ ఇన్ హెల్త్ కేర్ విషయంలో ఇండియా భూటాన్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పచ్చు. ఈ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ని థింపూలో ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. జస్ట్ ఇది ఒక క్వశ్చన్ లాగా అడిగితే థింపూ భూటాన్ అని పెడితే సరిపోతుంది. అండ్ ఇండియా భూటాన్ మీద ఒకవేళ మెయిన్స్లో అంటే మొన్న మనము ఈ గెలేఫు కారిడార్ గురించి వాటి గురించి చెప్పుకున్నాం కదా, హిందూ అనాలిసిస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇండియా భూటాన్ రిలేషన్స్ మీద వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఇన్ ఐఆర్ GS2లో ఐఆర్లో క్వశ్చన్ రావచ్చు ఈసారి. సో అప్పుడు మనము ఆన్సర్ రాసేటప్పుడు యూ కెన్ యూజ్ దిస్ యాజ్ అ పాయింట్ ఇన్ ద ఆన్సర్, ఒక పాయింట్గా మీరు రాయొచ్చు. ఓకేనా. సో ఇది సెకండ్ టాపిక్. లెట్ us move on to the థర్డ్ వన్ ఏంటి అని అంటే C.DOT వాళ్ళు ఇండిజినస్గా అంటే మన ఇండియన్ టెక్నాలజీ తోటి ఒకటి డెవలప్ చేశారు. ఏంటది అని అంటే మొబైల్ ఎనేబుల్డ్ డిజాస్టర్ రెసిలియన్స్ త్రూ సెల్ బ్రాడ్కాస్ట్ ఎమర్జెన్సీ అలర్టింగ్. ఓకే, దీన్ని కనిపెట్టారనమాట. ఇదొక ఇన్నోవేషన్. ఏంటది, మొబైల్ బేస్డ్ డిజాస్టర్ రెసిలియన్స్ త్రూ సెల్ బ్రాడ్కాస్ట్ ఎమర్జెన్సీ అలర్టింగ్ అనేది కనిపెట్టారు. అండ్ ఇప్పుడు ఇది న్యూస్లో ఎందుకుంది అనంటే ఇట్ క్వాలిఫైస్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ ఆఫ్ యుఎన్స్ వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజెస్ 2024. యుఎన్ వాళ్ళు వరల్డ్ సమ్మిట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజెస్ 2024 అని చెప్పి ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దానికి మన C.DOT వాళ్ళు తయారు చేసిన ఈ ఇన్నోవేటివ్ థింగ్ ఏదైతే ఉందో ఇట్ వాస్ క్వాలిఫైడ్ ఫర్ దాట్ అనమాట.
సో అసలు ఈ వరల్డ్ సమ్మిట్ గురించి ఏంటి అన్నది చూద్దాము, తర్వాత C.DOT అంటే ఏంటి అని చూద్దాము, ఆ తర్వాత C.DOT వాళ్ళు కనిపెట్టిన దీని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, వరల్డ్ సమ్మిట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ, WSIS అంటారు దీన్ని. వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ అనేది ఏంటి అని అంటే UN వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు దీన్ని, అండ్ కోహోస్టెడ్ బై ITU అంటే ఇంటర్నేషనల్ టెలికామ్ యూనియన్ అనమాట, అండ్ స్విస్ కాన్ఫెడరేషన్, వీళ్ళందరూ కలిసి పెట్టేది ఈ WSIS అనేది. ఇది దేని మీద ఫోకస్ చేస్తుంది, ఎందుకు కానీ వీళ్ళు ఇస్తారు అంటే ఆన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అంటే ICT అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. ఓకేనా, అంటే పర్టికులర్గా చెప్పాలంటే ఈ ICT యొక్క హెల్ప్ తోటి సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ని ఎలా అచీవ్ చేయొచ్చు అట్ నేషనల్, రీజనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్స్. సో ICT హెల్ప్ తోటి సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ని ఎలా సాధించవచ్చు, అండ్ హౌ ఇట్ హెల్ప్స్ టు యాక్సిలరేట్ ద అచీవ్మెంట్ ఆఫ్ SDGs. మనకి SDGs ఉన్నాయి కదా, 17 గోల్స్ ఉన్నాయి టు అచీవ్ బై 2030. సో ఈ SDGsని 2030కి అచీవ్ చేయడంలో, సోషియో అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ని తీసుకొని రావడంలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యొక్క హెల్ప్ ఏ విధంగా ఉంటుంది అన్న దాని మీద ఎవరైనా ఇన్నోవేషన్స్ని చేస్తే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ అనే ఈ గ్రూప్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అండ్ ITU వీళ్ళు కొన్ని అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ అవార్డుకి క్వాలిఫై అయ్యింది మన C.DOT వాళ్ళ ఇన్నోవేషన్. ఓకేనా, అసలు C.DOT అంటే ఏంటి? C.DOT అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అంటాము, దాన్ని C.DOT అంటాము. ఇది ఏంటిది అని అంటే ఇట్ ఈస్ అ ప్రీమియర్ టెలికామ్ R&D సెంటర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కిందికి వెళ్తుంది, అండర్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏ మినిస్ట్రీ కిందికి వెళ్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ మినిస్ట్రీలో టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషనే C.DOT. అంటే ఏంటి అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. ఓకేనా, సో వీళ్ళు వాళ్ళ యొక్క ప్రోడక్ట్ లేదా ప్రాజెక్ట్ అయినటువంటి ఈ మొబైల్ ఎనేబుల్డ్ డిజాస్టర్ రెసిలియన్స్ త్రూ సెల్ బ్రాడ్కాస్ట్ ఎమర్జెన్సీ అలర్టింగ్ అనేది WSIS ప్రైజెస్కి క్వాలిఫై అయింది. ఏ కేటగిరీలో క్వాలిఫై అయింది? బెనిఫిట్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఈ ఎన్విరాన్మెంట్ అనే కేటగిరీ కింద ఇది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఓకేనా, దాదాపు 1000+ గ్లోబల్ ఎంట్రీస్ వస్తే వాటిల్లో మనది కూడా ఉంది. ఓకే, వాటిల్లో మనది క్వాలిఫై అయింది ఇన్ ద కేటగిరీ ఆఫ్ బెనిఫిట్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఈ ఎన్విరాన్మెంట్ అన్న కేటగిరీ కింద. అసలు అయితే ఏంటి ఈ C.DOT వాళ్ళు తయారు చేసిన ఈ ప్రాజెక్ట్ అనేది దేనికి యూజ్ అవుతుంది అని అంటే ఇట్ ఈస్ అ ఇండిజినస్లీ డెవలప్డ్, అంటే మన సొంత టెక్నాలజీతోటి మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇట్ ప్రొవైడ్స్ ఎండ్ టు ఎండ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ సొల్యూషన్. దేనికోసము సొల్యూషన్ ఇది అని అంటే ఫర్ ఇన్స్టెంట్ డెలివరీ ఆఫ్ క్రిటికల్ లైఫ్ సేవింగ్ ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ ఆన్ మొబైల్ ఫోన్స్ త్రూ సెల్యులార్ టెలికామ్ నెట్వర్క్స్ ఇన్ ఏ బ్రాడ్కాస్ట్ మోడ్. అంటే ఏదైనా మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఉంది చూడండి, డిజాస్టర్ సిచ్యువేషన్స్ ఏమన్నా వస్తాయి కదా, లైక్ మనకు సునామీస్ ఇక్కడ ఉంది చూడండి. ద సొల్యూషన్ ఈజ్ వెరీ సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ సేవింగ్ లైఫ్స్ ఫర్ డిసిమినేటింగ్ టైమ్లీ అలర్ట్స్ ఇన్ డిజాస్టర్స్ లైక్ ఎర్త్ క్వేక్, లైటనింగ్, సునామీ వేర్ ఇమ్మీడియట్ అటెన్షన్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎర్త్ క్వేక్ వస్తుందని కానీ, సునామీ లేకపోతే పిడుగులు పడుతున్నాయి ఇట్లాంటివి సమాచారము ప్రజలకి తొందరగా డిసిమినేట్ చేయాలి, అంటే తొందరగా ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు త్రూ అదే ఇక్కడ ఉంది కదా మనకి మొబైల్ ఎనేబుల్డ్ డిజాస్టర్ రెసిలియన్స్ కోసము త్రూ సెల్ బ్రాడ్కాస్ట్ ఎమర్జెన్సీ అలర్టింగ్ సిస్టమ్ అనే ఈ ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే చాలా ఫాస్ట్గా ఒక డిస్టింక్ట్ టోన్ తోటి ఒక పాపప్ నోటిఫికేషన్ వచ్చేలాగా, ఓకే, టు గ్రాబ్ ద యూజర్ అటెన్షన్. అంటే టక్కుమని ఇప్పుడు ఏదన్నా ఒక మెసేజ్ ఏదన్నా మనకు వస్తే విత్ అ డిస్టింక్ట్ టోన్ మనం వెంటనే చూసుకుంటాం కదా, ఒక పాపప్ నోటిఫికేషన్ వస్తే ఫోన్లో అట్లా చూసుకుంటాం కదా. సో దాని ద్వారా ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరైతే ఆ డిజాస్టర్ అఫెక్టెడ్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అలర్ట్ చేయడం కోసం అని చెప్పి ఈ పర్టికులర్ టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది. సో ఇది
మనకి ఇన్నోవేషన్ ఈ WSIS ప్రైజెస్కి నామినేట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇది ఓన్లీ డిజాస్టర్ టైమ్స్లోనే అని కాకుండా ఇక్కడ మనకు క్వశ్చన్ ఇట్లా అడగచ్చు, సో డిజాస్టర్ రెసిలియన్స్ టైంలో మాత్రమే ఇది యూజ్ అవుతుందా అని అంటే అలా ఏం కాదు. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద ఫాలోయింగ్ సర్వీసెస్, లైక్ ఏదన్నా గవర్నమెంట్ డైరెక్టివ్స్, అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ గైడ్ లైన్స్ అప్పుడు ఇచ్చేవాళ్ళు కదా మనకు ఫోన్లలో, సో అట్లా కోవిడ్ గైడ్ లైన్స్ కానివ్వండి, ఏదైనా సరే గవర్నమెంట్ ఏదైనా కొన్ని డైరెక్టివ్స్ ఇవ్వాలి అని అనుకుంటే అప్పుడు ఇమీడియట్గా అందరికీ ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం కోసము, అండ్ తర్వాత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏదన్నా అరైజ్ అయితే అట్లాంటివి అలర్ట్ చేయడానికి, తర్వాత డిఫెన్స్ అండ్ స్ట్రాటజీస్ అట్లాంటివి ఏమైనా స్ప్రెడ్ చేయడానికి, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్ రిలేటెడ్ ఏదైనా గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటే యూజింగ్ దిస్ టెక్నాలజీ ఇది చాలా ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ని డిసిమినేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్ వాస్ డెవలప్డ్ బై ఎవరు అని అడిగితే CDOT. ఈ CDOT అంటే ఏంటి అని చెప్పుకున్నాము. CDOT అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. ఇది ఏ మినిస్ట్రీ కిందకి వెళ్తుంది? మినిస్ట్రీ ఆఫ్ INPR అట్లా అడగచ్చు అనమాట, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ అట్లా, కానీ కాదు, ఇట్ ఈస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కిందకి వెళ్తుంది. ఓకేనా? సో ఇట్ వాస్ నామినేటెడ్ టు WSIS అవార్డ్స్ 2024 given by UN. Okay, so this is the this article, and let us move on to the fourth one ఏంటి అని అంటే ఆపరేషన్ సంకల్ప్, ఇండియన్ నేవీస్ ఆన్గోయింగ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్ సంకల్ప్. ఈ ఆపరేషన్ సంకల్ప్ అన్నది December 14th 2023 నుంచి స్టార్ట్ అయ్యి 23rd March 2024కి 100 days కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఆపరేషన్ సంకల్ప్ గురించి PIBలో రిలీజ్ చేసినటువంటి ఒక చిన్న ఆర్టికల్ అనమాట. అసలు ఈ ఆపరేషన్ సంకల్ప్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఇండియాకు సంబంధించింది కదా ఇది. సో ఏంటి అని అంటే మనకి 2008 నుంచి ఇండియన్ ఓషన్ రీజియన్లో పైరసీ అన్నది స్టార్ట్ అయింది. అంటే లైక్ సముద్రం దొంగలు అంటారు కదా, పైరేట్స్ అని చెప్పి. సో అవి స్టార్ట్ అయిన దగ్గర నుంచి వార్షిప్స్, తర్వాత రీజనల్ అండ్ ఎక్స్ట్రా రీజనల్ నేవీస్ ఆపరేటింగ్ ఇండిపెండెంట్లీ అండర్ ద అంబిట్ ఆఫ్ వేరియస్ మల్టీనేషనల్ కన్స్ట్రక్ట్స్ ఇక్కడ పెరుగుతున్నాయి. అంటే ఆ పైరేట్స్ నుంచి కాపాడుకోవడం కోసము అని చెప్పి మన వార్షిప్స్ కానీ ఇట్లాంటివి అక్కడ ఎక్కువగా ఎంగేజ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ప్రజెంట్ సెక్యూరిటీ సినారియోలో ఇండియన్ నేవీ రీసెంట్గా ఇట్ హ్యాస్ టేకెన్ లీడ్ ఇన్ రెస్పాండింగ్ టు సెక్యూరిటీ సిచ్యువేషన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఎ మిరైడ్ ఆఫ్ థ్రెట్స్ ఇన్ ద రీజియన్. ఇండియన్ ఓషన్ రీజియన్లో జరుగుతున్నటువంటి ఈ దొంగతనాలు కానివ్వండి, హైజాక్లు, తర్వాత ఈ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్నిటి నుంచి కాపాడడం కోసము ఇండియన్ నేవీ లీడ్ తీసుకోవడం జరిగింది. అండ్ ఎంత సేవ్ చేసింది అన్నది ఇక్కడ ఫ్యాక్ట్స్ ఉన్నాయి చూడండి. ఈ ఫ్యాక్ట్స్ అంతా మనం గుర్తుపెట్టుకోనక్కర్లేదు, జస్ట్ ఊరికే ఇప్పుడు మనకు తెలియడం కోసం. విత్ ఓవర్ 110 లైవ్స్ని కాపాడడం జరిగింది. దాంట్లో 45 మంది ఇండియన్సే ఉన్నారు. అండ్ ఇట్ హ్యాస్ సేవ్డ్ 15 lakh tons ఆఫ్ క్రిటికల్ కమోడిటీస్. అండ్ దాంతోపాటు 1000 బోర్డింగ్ ఆపరేషన్స్ని చేయడం జరిగింది. అండ్ మోర్ దాన్ 3000 kgs ఆఫ్ నార్కోటిక్స్ని సీజ్ చేయడం జరిగింది. అంటే ఈ డ్రగ్స్ ఇట్లాంటివి మనకు పంపిస్తూ ఉంటారు కదా త్రూ సీస్. రీసెంట్గా మనకు వైజాగ్లో కూడా దొరికింది అని. సో అట్లా నార్కోటిక్స్ని ఎట్లా ఎక్స్పోర్ట్స్ చేయడం ఇట్లాంటివి చేసే వాటిని సీజ్ చేయడం జరిగింది 3000 kgsని. అండ్ 450 MVs assured of Indian Navy's presence. The ongoing maritime security operations have truly reflected the Indian Navy's capability in playing a vital role as a strong and responsible navy in the Indian Ocean region. So ఈ ఆపరేషన్ సంకల్ప్ అనేది ఏమని చెప్తుంది, ఇట్ ట్రూలీ రిఫ్లెక్ట్స్ ద ఇండియన్ నేవీ యొక్క కేపబిలిటీ అనేది తెలుస్తోంది యాజ్ అ రెస్పాన్సిబుల్ నేవీ ఇన్ ప్రొటెక్టింగ్ ద ఇండియన్ ఓషన్ రీజియన్ అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఆపరేషన్ సంకల్ప్ అన్నది ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఇండియన్ నేవీ కండక్ట్ చేస్తోంది బై ఇండియన్ నేవీ అనమాట. ఇండియన్ నేవీ వాళ్ళు ఏ రీజియన్లో కండక్ట్ చేస్తున్నటువంటి ఆపరేషన్ ఇది, ఇండియన్ ఓషన్ రీజియన్. ఎందుకంటే ఈ ఇండియన్ ఓషన్ రీజియన్లో 2008 నుంచి ఈ పైరేట్స్ యొక్క ఇది ప్రభావం ఎక్కువ అవుతోంది. సో కాబట్టి వాళ్ళ నుంచి కాపాడడం కోసం అని చెప్పి ఇండియన్ నేవీ ఇక్కడ ఎంగేజ్ అవుతూ ఇండియన్ ఓషన్ రీజియన్ని కాపాడుతూ వస్తుంది అండర్ ద నేమ్ ఆఫ్ ఆపరేషన్ సంకల్ప్. ఇది పర్టికులర్గా మళ్ళీ ఎప్పుడు యాక్టివేట్ అయింది అంటే ఎప్పుడైతే ఇజ్రాయిల్ అది హమాస్ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి మనం ఇంకా యాక్టివ్గా చేస్తున్నాం అనమాట.
సో అది మనకి ఇక్కడ 14th December 2023 నుంచి అని అంటున్నాము. అది 100 daysని కంప్లీట్ చేసుకునింది అని చెప్పి ఇక్కడ చెప్తున్నాం అనమాట. సో ఆపరేషన్ సంకల్ప్ అంటే ఏంటి, ఎక్కడ జరుగుతోంది ఇది అని అంటే పర్టికులర్గా ఇండియన్ ఓషన్ రీజియన్లో ఎక్కడ అంటే ఇట్ లాంచ్డ్ ఆపరేషన్ సంకల్ప్ ఇన్ పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్. ఓకే, ఇవి మనకి ఇంపార్టెంట్. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ యాజ్ ఎ మెజర్ టు అష్యూర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద ఇండియన్ వెజల్స్ ఫాలోయింగ్ ద రీసెంట్ మ్యారిటైమ్ ఇన్సిడెంట్స్ ఇన్ ద రీజియన్. ఈ రీజియన్లో వెళ్ళేటువంటి ఇప్పుడు మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇవి ఉంటాయి కదా, ఆ వెజల్స్ ఉంటాయి కదా, షిప్స్. సో వాటిని కాపాడడం కోసము ఎక్కడ పర్షియన్ గల్ఫ్లో ఇంకా గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో వీటిని సేవ్ చేయడం కోసం అని చెప్పి ఇండియన్ నేవీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి ఆపరేషనే ఆపరేషన్ సంకల్ప్. సో ఇది ఎందుకు అనంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద వేక్ ఆఫ్ ఎస్కలేటింగ్ టెన్షన్ ఇన్ ద గల్ఫ్ ఆఫ్ ఒమాన్ వేర్ 2 oil tankers were attacked రీసెంట్లీ. ఇవంతా అక్కర్లేదులేండి. అసలు ఈ పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ అంటే ఇక్కడ అని చూద్దాం. పర్షియన్ గల్ఫ్ని ఏమంటామంటే అరేబియన్ గల్ఫ్ అని కూడా అంటాం. ఈ పర్షియన్ గల్ఫ్ అనేది ఒక మార్జినల్ సీ అనమాట, ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి ఒక మార్జినల్ సీ. ఇది ఎక్కడుంది, బిట్వీన్ అరేబియన్ పెనిన్సులా అండ్ ఇరాన్. ఇరాన్కి అరేబియన్ పెనిన్సులాకి మధ్యలో ఉంది. అండ్ దీని లెంత్ ఇవంతా ఉన్నాయి, అక్కర్లేదు. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అన్నది ఎక్కడుంది అంటే పర్షియన్ గల్ఫ్ దగ్గర ఉంది అన్నది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇవి దాని బార్డర్స్ అనమాట. ఆన్ ద నార్త్ ఈస్ట్ అండ్ ఈస్ట్లో వచ్చేసి ఇరాన్ ఉంది, అండ్ సౌత్ ఈస్ట్ అండ్ సౌత్లో వచ్చేసి ఒమాన్ ఉంది. ఒమాన్ అండ్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. సౌత్ వెస్ట్ అండ్ వెస్ట్లో వచ్చేసి ఖతార్, బహ్రైన్ అండ్ సౌదీ అరేబియా ఉంది. నార్త్ వెస్ట్లో కువైట్ అండ్ ఇరాక్. అంటే చుట్టూరా అరేబియన్ పెనిన్సులాకి ఇరాన్కి మధ్య ఉన్నటువంటి గల్ఫ్ ఇది, మార్జినల్ సీ ఇది. దాన్నే పర్షియన్ గల్ఫ్ లేదా అరేబియన్ గల్ఫ్ అని కూడా అంటారు. సో ఇది ఈ పర్షియన్ గల్ఫ్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే 2/3 ఆఫ్ ద వరల్డ్స్ ఎస్టిమేటెడ్ ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్ ఇక్కడే ఉన్నాయి. మొత్తం వరల్డ్లో ఎంత ఆయిల్ రిజర్వ్స్ అయితే ఉన్నాయో అందులో 2/3 ఆయిల్ రిజర్వ్స్ ఒక ఈ ఏరియాలోనే ఉన్నాయి. అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ మొత్తం వరల్డ్లో 1/3 న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఈ ఏరియాలోనే ఉన్నాయి. సో దీని యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ కదా, మనం ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం అక్కడి నుంచి. సో అట్లాంటప్పుడు ఈ పైరేట్స్ నుంచి కాపాడుకోవడం కోసం చేసిందైతే ఈ ఆపరేషన్ సంకల్ప్ అనమాట. అండ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ సీ ట్రేడ్ పాసెస్ త్రూ దిస్ గల్ఫ్ లీడింగ్ టు హెవీ ట్రాఫిక్ ఇన్ ద రీజియన్. ఈ రీజియన్లో చాలా హై ట్రాఫిక్ ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ అనమాట. అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అంటే ఎక్కడొస్తుంది అని అంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్ వచ్చేసి నార్త్ వెస్ట్ ఆర్మ్ ఆఫ్ ద అరేబియన్ సీకి నార్త్ వెస్ట్గా వస్తుంది. ఇట్ లైస్ బిట్వీన్ అరేబియన్ పెనిన్సులా అంటే ఒమన్కి ఇంకా ఇరాన్కి మధ్యలో వచ్చేది గల్ఫ్ ఆఫ్ ఒమన్ అనమాట. సో ఇట్ కనెక్ట్స్ విత్ ద పర్షియన్ గల్ఫ్ త్రూ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అనేది ఏ రెండింటిని కనెక్ట్ చేస్తుంది అని అడగచ్చు. ఇట్ కనెక్ట్స్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ విత్ పర్షియన్ గల్ఫ్. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అనేది గల్ఫ్ ఆఫ్ ఒమన్ని ఇంకా పర్షియన్ గల్ఫ్ని కనెక్ట్ చేస్తుంది, ది స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అనేది. అండ్ ఇట్ ఈస్ అ షిప్పింగ్ రూట్ ఫర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఏరియా అరౌండ్ ద పర్షియన్ గల్ఫ్. సో ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఏరియా, మనం ఆయిల్ని అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మనము ఇండియా ఇంపోర్ట్ చేసుకునేది మెయిన్ ఇక్కడి నుంచే కాబట్టి. సో పర్షియన్ గల్ఫ్ ఈజ్ ద వరల్డ్స్ మేజర్ ఆయిల్ ఎక్స్పోర్టర్ అండ్ ఇంపోర్టర్ హ్యావ్ ఏ జాయింట్ ఇంట్రెస్ట్ ఇన్ ద సెక్యూరిటీ. ఇప్పుడు మనమేమో వరల్డ్స్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్, అండ్ ఇది వచ్చేసి పర్షియన్ గల్ఫ్ రీజియన్ వచ్చేసి వరల్డ్స్ మేజర్ ఆయిల్ ఎక్స్పోర్టర్. సో ఇప్పుడు వాళ్ళకి మనకి మధ్య వాళ్ళు మేజర్ ఎక్స్పోర్టర్, మనం మేజర్ ఇంపోర్టర్, ఇద్దరికి ఈ రీజియన్ అనేది వెరీ ఇంపార్టెంట్ విత్ రిగార్డింగ్ టు ట్రేడ్ కదా. సో కాబట్టి ఆ ఏరియా యొక్క సెక్యూరిటీ కోసం అని చెప్పి ఇండియన్ నేవీ కండక్ట్ చేసిండేదే ఆపరేషన్ సంకల్ప్. ఓకే, సో ఇది ఈ టాపిక్. అండ్ లెట్ us move on to the next one. నెక్స్ట్ టాపిక్ ఏంటి, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ని అచీవ్ చేశారు బై కనెక్టింగ్ స్ట్రాటజిక్ నిమ్ము పాదం దార్చా రోడ్. సింపుల్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిమ్ము పాదం దార్చా రోడ్ విచ్ వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అనో యూటీ అనో అట్లా అడిగితే లడాఖ్లో నిమ్ము పాదం దార్చా రోడ్ని బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కనెక్ట్ చేయడం జరిగింది. సో ఈ నిమ్ము పాదం దార్చా రోడ్ అనేది స్ట్రాటజికల్లీ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే ఇట్ సర్వ్స్ యాజ్ అ క్రూషియల్ లింక్ బిట్వీన్ మనాలి ఉంది కదా, మనాలికి లేకి మధ్య క్రూషియల్ లింక్ అనమాట. ఓకేనా, సో కార్గిల్ లే హైవే మీద పోతుంది. సో ఇది మనకి స్ట్రాటజికల్లీ అంటే సెక్యూరిటీ వైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇట్ హోల్డ్స్ అ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ డ్యూ టు ఇట్స్ షార్టర్ డిస్టెన్స్ కంపేర్డ్ టు అదర్ రూట్స్.
అండ్ ఆల్ వెదర్ కనెక్టివిటీని కూడా ప్రొవైడ్ చేస్తుంది లడాఖ్కి. అంటే లడాఖ్కి ఆల్ వెదర్ కనెక్టివిటీ అంటే వెదర్ ఎలా ఉన్నా, అంటే లైక్ మంచు అట్లా ఎక్కువ కదా అక్కడ, అయినా కూడా ఆల్ వెదర్ కనెక్టివిటీని అంటే ఎంత ఉన్నా కూడా లడాఖ్ని కనెక్ట్ చేయడానికి ఈ రోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీన్ని బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి. ఈ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వర్క్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఇంకేదైనా అదర్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కంటెంట్ని ఒకసారి చూడండి, బట్ నాట్ దాట్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోవాల్సింది నిమ్ముపాదం దార్చా రోడ్ ఎక్కడుంది అంటే లడాక్. ఇది ఎందుకు అని అంటే మనాలిని లేని కనెక్ట్ చేస్తుంది అండ్ ప్రొవైడ్స్ ఆల్ వెదర్ కనెక్టివిటీ టు లడాక్. అండ్ బీఆర్ఓ అనేది దేని కిందకి వెళ్తుంది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి వెళ్తుంది, నాట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, MORTH అని అంటాం కదా, దాని కిందకి కాదు. బీఆర్ఓ గోస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఎందుకంటే బార్డర్ రోడ్ కదా. సో బార్డర్స్లో ఉన్నటువంటి రోడ్ కనెక్టివిటీని పెంచడం కోసం అని చెప్పి ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అనమాట అది. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ది వచ్చేసి ఫిస్కల్ డెఫిసిట్ గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్. అంటే ఇక్కడ మనము గవర్నమెంట్ ఎంత మార్కెట్ బారోయింగ్స్ తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది ఫర్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24-25 అని చెప్పి చెప్పుకున్నాం కదా. సో అంటే ఇప్పుడు అసలు గవర్నమెంట్ ఎందుకు బారో చేస్తుందంటే ఫిస్కల్ డెఫిసిట్ని ఫుల్ఫిల్ ఆ డెఫిసిట్ని పూడ్చుకోవడం కోసం అని చెప్పి మార్కెట్ నుంచి బారోయింగ్స్ తెచ్చుకుంటుంది కదా. సో అసలు ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉంది అనేది మనకు ఫస్ట్ తెలియాలి కదా. సో ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉంది ఈసారి మనకి ఇంటరిమ్ బడ్జెట్ 24-25 ప్రకారము ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఎస్టిమేటెడ్ అట్ 5.1% ఆఫ్ ద జీడిపి ఇన్ 24-25. జీడిపిలో ఎంత పర్సెంటేజ్ ఉంది, 5.1% ఆఫ్ ద జీడిపి ఉందన్నమాట ఇన్ 24-25. అయితే ఈ ఫిస్కల్ డెఫిసిట్ని ముడుచుకోవడం కోసం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బారోయింగ్స్ని తెచ్చుకుంటుంది కదా. సో ఇప్పుడు మనకి ఎంత అమౌంట్ అయితే తక్కువ పడుతుందో దాన్ని మనము అప్పుగా తెచ్చుకుంటాం, దాన్ని బారోయింగ్స్ అంటాం. అది మార్కెట్ నుంచి గవర్నమెంట్ తెచ్చుకునే బారోయింగ్స్ ఎంత అనేది ఇప్పుడు ఆర్టికల్ అనమాట. సో మనకి ఇక్కడ తెలియాల్సిన ఫస్ట్ టర్మ్ ఏంటి అంటే గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్ అంటే ఏంటి, అంటే గ్రాస్ అంటున్నాము అంటే నెట్ మార్కెట్ బారోయింగ్స్ అని కూడా ఉంటాయి కదా. సో నెట్ మార్కెట్ బారోయింగ్స్ అంటే ఏంటి, ముందు ఈ రెండు టర్మ్స్కి డిఫరెన్స్ తెలిస్తే ఆ తర్వాత మనం ఆర్టికల్లోకి వెళ్ళొచ్చు. గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ గ్రాస్ మార్కెట్కి నెట్ మార్కెట్ బారోయింగ్స్కి తేడా ఏంటి అన్నది ఇక్కడ నెట్ మార్కెట్ బారోయింగ్స్ చూస్తే అర్థమవుతుంది. చూడండి, నెట్ బారోయింగ్ సబ్స్ట్రాక్ట్ ద టోటల్ రీపేమెంట్స్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ డెట్ ఫ్రమ్ ద గ్రాస్ బారోయింగ్స్ విత్ ఇన్ ద సేమ్ పీరియడ్. అయితే అంటే టోటల్ ఏమంటారంటే గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్లో నుంచి రీపేమెంట్ని తీసేస్తే వచ్చేది నెట్ మార్కెట్ బారోయింగ్స్ అంటున్నాం. అసలు గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్ అంటే ఏంటి, ఇట్ రెఫర్స్ టు ద టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ ఏ గవర్నమెంట్ బారోస్ ఫ్రమ్ ద మార్కెట్ నుంచి గవర్నమెంట్ ఎంత అమౌంట్ అయితే బారో చేస్తుందో దాన్ని గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్ అంటాము విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఫిస్కల్ పీరియడ్. సో ఇప్పుడు గవర్నమెంట్ అయినా సరే మార్కెట్ నుంచి బారో చేస్తుంది అని అంటే ఇన్ రిటర్న్ వాళ్ళు కొన్ని ప్లెడ్జ్ చేసి అప్పు తెచ్చుకుంటారు కదా. సో ఏమిచ్చి అప్పు తెచ్చుకుంటారు, త్రూ ఇష్యూయన్స్ ఆఫ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ బాండ్స్, ట్రెజరీ బిల్స్. ఓకే, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట ఇవి. అంటే బాండ్స్ని, తన దగ్గర ఉన్నటువంటి బాండ్స్ని, ట్రెజరీ బిల్స్ని గవర్నమెంట్ మార్కెట్లో ప్లెడ్జ్ చేసి ఇన్ రిటర్న్ వాటికి తగిన అమౌంట్ని తీసుకుంటుంది, అప్పుగా తీసుకుంటుంది. ఎంత అప్పునైతే తీసుకునిందో దాన్ని గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్ అని చెప్పి అంటారు. ఈ గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్లో నుంచి రీపేమెంట్ని తీసేస్తే, ఓకే, గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్లో నుంచి రీపేమెంట్ అంటే అప్పు తిరిగి కట్టడంని తీసేస్తే మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని నెట్ మార్కెట్ బారోయింగ్స్ అంటారనమాట. అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్గా చూడండి. ఇక్కడ ఇప్పుడు ఒక గవర్నమెంట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 crores అప్పు తెచ్చుకునింది అనుకుందాం ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24-25. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను మీకు. 24-25 ఇయర్కి గాను గవర్నమెంట్ తెచ్చుకున్నటువంటి అప్పు ఎంత అనంటే మార్కెట్ బారోయింగ్ ఎంత అంటే 100 crores. దీన్ని మనం ఏమంటామంటే గ్రాస్ మార్కెట్ బారోయింగ్ అని అంటాం. ఓకే, 100 కోట్ల అప్పు తెచ్చుకునింది. అయితే తెచ్చుకున్న 100 కోట్ల అప్పులో పాత అప్పు ఉంటుంది కదా, అంతకుముందు ఇయర్ తీసుకున్న అప్పు అట్లా. సో అది ఒక 40 కోట్లు ఉందనుకుందాం. ఓకే, సో ఆ 40 కోట్ల అప్పుని ఈ 100 కోట్లలో నుంచి తీర్చింది. 100 crores అప్పు తెచ్చుకునింది అండ్ దాంట్లో నుండి పాత బాకీ 40 crores కట్టడం జరిగింది. సో ఈ 40 crores ఏమంటాము, రీపేమెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లోన్స్ అంటాం కదా.
అయితే ఇంకా మిగిలిండేది ఎంత, ఇప్పుడు నువ్వు 100 crores 40 crores మళ్ళీ తిరిగి అప్పు కట్టేస్తే ఇంకా గవర్నమెంట్ దగ్గర మిగిలిండేది ఎంత, 60 crores. ఈ 60 crores-ని నెట్ మార్కెట్ బారోయింగ్స్ అని అంటారు. ఓకే, సో గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్ అంటే 100 crores, దాంట్లో రీపేమెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లోన్స్ 40 crores పోతే మిగిలిన అమౌంటే నెట్ మార్కెట్ బారోయింగ్స్. సో నెట్ మార్కెట్ బారోయింగ్స్ ఎంత అంటే 60 కోట్లే, కానీ గ్రాస్ ఎంత అంటే 100 కోట్లు. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, అసలు ఈ నెట్ మార్కెట్ బారోయింగ్స్ అనేది ఎందుకు చూస్తాము అని అంటే ఇట్ ఇండికేట్స్ ద బర్డన్ ఆఫ్ ద బారోయింగ్స్ ఆన్ ద ఎకానమీ, ఆన్ ఇండియన్ ఎకానమీ. అంటే ఇప్పుడు మనం తీసుకోవడం 100 కోట్లు అప్పు అయితే తెచ్చుకున్నాము, కానీ దాంట్లో 40 కోట్లు పాతది కట్టడానికే వాడేస్తున్నాం. అంటే ఓన్లీ 60 కోట్లే నెట్ మార్కెట్ బారోయింగ్స్ ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే మన పాత అప్పుల ప్రభావము మన ఎకానమీ, మన హెల్త్ ఆఫ్ ద ఎకానమీ మీద ఎంత పడుతోంది అనేది తెలుస్తుంది కదా. సో పాత అప్పులు కట్టడానికే మళ్ళీ అప్పు చేస్తున్నట్టు అవుతుంది. సో అదనమాట, దాన్ని తెలియజెప్పడం కోసం అని చెప్పి నెట్ మార్కెట్ బారోయింగ్స్ అన్న దాన్ని వాడతారు. సో మన ఎకానమీ మీద ఎంత ప్రభావం చూపుతుంది అన్నది ఇండికేట్ చేయడానికి ఈ ఎకానమీ టర్మ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అది గ్రాస్ మార్కెట్కి నెట్ మార్కెట్ బారోయింగ్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఇక్కడ చూడండి క్లియర్గా మళ్ళీ ఉంది. ఇఫ్ ద గవర్నమెంట్ ఇష్యూస్ న్యూ బాండ్స్ని ఇష్యూ చేసి 100 crores వర్త్ చేసే బాండ్స్ని ఇష్యూ చేసి 100 కోట్లు అప్పు తెచ్చుకునింది, బట్ ఆల్సో రీపేస్ 40 crores ఆఫ్ పాస్ట్ డ్యూ బాండ్స్ ఇన్ ద సేమ్ ఫిస్కల్ ఇయర్ అనుకుందాం. అప్పుడు గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్ వచ్చేసి 100 కోట్లు, వైల్ నెట్ మార్కెట్ బారోయింగ్ వుడ్ బి 60 crores. ఎందుకు, 100లో నుంచి ఆ 40 crores-ని తీసేస్తాం కాబట్టి నెట్ ఎంత అనంటే 60 crores అవుతుంది. ఓకే, సో ఇది గ్రాస్ మార్కెట్ బారోయింగ్ అంటే. ఇప్పుడు మనం ప్రజెంట్ గ్రాస్ మార్కెట్ బారోయింగ్ గవర్నమెంట్ ఎంత తీసుకోవాలనుకుంటుంది అన్నది ఇప్పుడు మనం ఆర్టికల్లోకి వద్దాం. గవర్నమెంట్ ప్లాన్స్ టు బారో 14 lakh crore rupees ఫర్ 2025 ఇయర్కి గాను. ఓకే, అంటే మొత్తం ఇయర్కి గాను, ఫస్ట్ హాఫ్ కాదు చూడండి, 2024-25 ఇయర్కి గాను, మొత్తానికి గాను గవర్నమెంట్ ఎంత బారో చేయాలి అని ప్లాన్ చేస్తుంది, 14 lakh crores గ్రాస్ మార్కెట్ బారోయింగ్ని ప్లాన్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా 14 lakh crore ఫర్ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్, నాట్ ఫర్ ఫస్ట్ హాఫ్, అదొక్కటైనా చేంజ్ చేయొచ్చు సింపుల్గా. దాంట్లో ఇప్పుడు 14.13 lakh crores-లో 7.5 lakh crore అంటే 53% ఆఫ్ ద టోటల్ ఈ షెడ్యూల్డ్ ఫర్ ద ఫస్ట్ హాఫ్. H1 అంటే ఫస్ట్ హాఫ్ అని అర్థం. సో దీంట్లో 7.5 lakh crores-లో మళ్ళీ 12,000 crores వచ్చేసి ఒక సావరిన్ గ్రీన్ బాండ్స్లో నుంచే రాబట్టాలి అని చెప్పి చూస్తోంది. అయితే ఇక్కడ మనము ఇంకొక కీ టర్మ్ వచ్చింది, సావరిన్ గ్రీన్ బాండ్స్ అంటే ఏంటి. సావరిన్ గ్రీన్ బాండ్స్ అంటే ఏంటంటే ఈ బాండ్స్ ద్వారా రైజ్ చేసే అమౌంట్, ఈ 12,000 crores ఏదైతే ఉందో దీస్ షుడ్ బి యూస్డ్ ఓన్లీ ఫర్ ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్. అంటే ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్, లైక్ ఏదన్నా ఒక పవర్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికో, లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ పెట్టడానికో, అట్లా ఏదన్నా సమ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, ఇట్లా ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీగా ఉండే కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడానికి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడానికి యూజ్ చేసే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫండ్ చేయడానికి మాత్రమే ఈ 12,000 crore అమౌంట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్. సో అట్లాంటి ప్రాజెక్ట్స్ కోసము రైజ్ చేసే బాండ్స్ని సావరిన్ గ్రీన్ బాండ్స్ అని అంటారు. సో వీటి ద్వారా 12,000 crores-ని రైజ్ చేయాలి అని అనుకుంటోంది అవుట్ ఆఫ్ 7.5 lakh crores అనమాట. ఓకే, సో ఇంకొక పాయింట్ ఏంటి ఇక్కడ అనంటే ఒక కొత్త సెక్యూరిటీ ఇంట్రడక్షన్ అయింది. అంటే న్యూ 15-year tenor సెక్యూరిటీ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బేస్డ్ ఆన్ మార్కెట్ ఫీడ్బ్యాక్ అండ్ గ్లోబల్ ప్రాక్టీసెస్. సో గ్లోబల్ ప్రాక్టీసెస్ని దృష్టిలో పెట్టుకొని ఇండియా కూడా 15-year tenor సెక్యూరిటీ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుంది. అంటే ఏంటి 15-year tenor సెక్యూరిటీ అంటే, ఇప్పుడు మనము బాండ్స్ని ప్లెడ్జ్ చేసి అప్పు తెచ్చుకుంటుంది అని అన్నాం కదా, ఆ బాండ్స్కి ఒక మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. ఆ మెచ్యూరిటీ పీరియడ్ ఎంతెంత ఉంటాయి అన్నది ఇక్కడ ఉంది చూడండి. 3-year మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది, 5-year ఉంటుంది, 7-year, 10-year, 15-year, 30-year, 40-year అండ్ 50-year. సో ఇట్లా రకరకాల మెచ్యూరిటీ పీరియడ్స్ ఉన్నటువంటి బాండ్స్ ఉంటాయి. మెచ్యూరిటీ పీరియడ్స్ అంటే ఏంటి, సో 3 years తర్వాత ఆ బాండ్స్ని రీడీమ్ చేసుకోవచ్చు అనమాట, ఎవరైతే తీసుకున్నారో ఆ బాండ్స్ని వాళ్ళు. సో అట్లా కొత్తగా 15-year టెనార్ ఉన్నటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో బారోయింగ్ షెడ్యూల్ అండ్ సెక్యూరిటీ 7.5 lakh crore ఫర్ ద ఫస్ట్ హాఫ్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ వై 26 weekly ఆక్షన్స్. సో ఇది 3 years నుంచి 50 years మెచ్యూరిటీ టైం పీరియడ్ ఉన్నటువంటి వాటిని ఇష్యూ చేసి తీసుకోవడం జరుగుతుందన్నమాట.
సో దాంట్లో 3 ఇయర్స్తో ఎంత పర్సంటేజ్ ఆఫ్ బాండ్స్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని తీసుకుంటుంది అదంతా ఇక్కడ ఉంది. మనకు అంత అక్కర్లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ కొత్తగా 15 ఇయర్స్ ఇంట్రడ్యూస్ అయింది, అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. లోక్పాల్ లోకాయుక్త అంటే ఏంటని ఫస్ట్ చూద్దాము, తర్వాత జ్యుడిషియల్ మెంబర్గా కొత్తగా ఎవరు వచ్చారు అన్నది చూద్దాం. లోక్పాల్ అంటే ఏంటి, లోకాయుక్త అంటే ఏంటి? లోక్పాల్ లోకాయుక్త యాక్ట్ 2013 ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లోక్పాల్ ఫర్ యూనియన్ అండ్ లోకాయుక్త ఫర్ ద స్టేట్స్ కదా. ఇవి ఏంటి అసలు? లోక్పాల్ అంటే ఏంటి, లోకాయుక్త అంటే ఏంటి? లోక్పాల్ వచ్చేసి యూనియన్ లెవెల్లో, లోకాయుక్త వచ్చేసి స్టేట్ లెవెల్లో పెట్టినటువంటి ఇన్స్టిట్యూషన్స్ విత్ దిస్ యాక్ట్ అనమాట. సో ఇవి స్టాచ్యుటరీ బాడీస్, నాట్ కాన్స్టిట్యూషనల్. ఓకేనా, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ లేదు వీటికి. ఇవి స్టాచ్యుటరీ బాడీస్ అంటే త్రూ ఒక లెజిస్లేషన్ వచ్చేటువంటి ఫామ్ అయినటువంటి బాడీస్ని స్టాచ్యుటరీ బాడీస్ అంటాం కదా. సో వీటికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ లేదు. ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే దే యాక్ట్ లైక్ ఏ ఆంబుడ్స్మెన్, అంటే ఏమంటారు గ్రీవెన్స్ రిడ్రెసల్ వాటిలాగా ఉపయోగపడతాయి అన్నమాట. దేనికి? ఫర్ అలిగేషన్స్ అగెయిన్స్ట్ కరప్షన్. ఓకే, సో కరప్షన్ అలిగేషన్స్ మీద, ఎవరి మీద కరప్షన్ అలిగేషన్స్ మీద అంటే సర్టైన్ పబ్లిక్ ఫంక్షనరీస్ అండ్ రిలేటెడ్ మ్యాటర్స్, అంటే కొంతమంది పబ్లిక్ ఫంక్షనరీస్ మీద కరప్షన్ అలిగేషన్స్ వచ్చినప్పుడు వీ కెన్ అప్రోచ్, అంటే దానికే ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ లాగా, ఒక ఆంబుడ్స్మెన్ లాగా లోక్పాల్ అండ్ లోకాయుక్త అనేవి హెల్ప్ అవుతాయి. సో లోక్పాల్ ఫంక్షన్ అట్ యూనియన్ లెవెల్, లోకాయుక్త ఫంక్షన్ అట్ స్టేట్ లెవెల్ అనమాట. అసలు లోక్పాల్ స్ట్రక్చర్ని మనం ఒకసారి చూస్తే ఇట్ ఈస్ అ మల్టీ మెంబర్ బాడీ. ఓకే, సో దీంట్లో ఒక చైర్పర్సన్ అండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 8 మెంబర్స్ ఉంటారు. ఓకే, 8 మంది మెంబర్స్ అండ్ ఒక చైర్పర్సన్ ఉంటారు. చైర్పర్సన్ ఎవరు అయి ఉండాలి అని అంటే he should be or she should be either the former CJI అంటే former Chief Justice of India or like any other judge of Supreme Court, former judge of Supreme Court అయి ఉండాలి, లేదా eminent person with impeccable integrity and outstanding ability having special knowledge and expertise of minimum 25 years in the matters relating to anti-corruption policy, public administration, vigilance, finance, including insurance and banking law and management. So యాంటీ కరప్షన్ మీద, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, విజిలెన్స్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, లా, మేనేజ్మెంట్ ఇట్లాంటి ఆస్పెక్ట్స్లో విత్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి అండ్ ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఇంపెక్కబుల్ ఇంటిగ్రిటీ, అంత హై ఇంటిగ్రిటీ ఉన్నటువంటి పర్సన్ అయితే కనుక అతను CJI లేదా ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు కాకపోయినా కూడా ఎలిజిబుల్ టు బికమ్ చైర్పర్సన్ ఆఫ్ లోక్పాల్. ఓకేనా, సో ఓన్లీ ఫార్మర్ CJI ఆర్ ఓన్లీ ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ మిగతా 8 మెంబర్స్ విషయానికి వస్తే హాఫ్ మంది ఖచ్చితంగా జ్యుడిషియల్ మెంబర్స్ ఉండాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ 8 మంది ఉన్నారు మిగతా వాళ్ళు అంటే దాంట్లో 4 ఖచ్చితంగా జ్యుడిషియల్ మెంబర్స్ అయి ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే 50% ఆఫ్ ద మెంబర్స్ అంటే సగం మంది ఖచ్చితంగా SC, ST, OBC, మైనారిటీ అండ్ ఉమెన్ కేటగిరీ నుంచి ఉన్నవాళ్ళు అట్లీస్ట్ 50% ఉండాలి ఇందులో. ఓకేనా, అసలు ఈ జ్యుడిషియల్ మెంబర్ ఎవరు? జ్యుడిషియల్ మెంబర్ ఆఫ్ ద లోక్పాల్ మళ్ళీ ఎయిదర్ ఏ ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ ఫార్మర్ CJ ఆఫ్ హైకోర్ట్, ఏదన్నా ఒక హైకోర్టుకి CJ అన్నా అయి ఉండొచ్చు, లేదా ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అయినా అయి ఉండొచ్చు. అండ్ నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ అనేవాళ్ళు ఎవరు అని అంటే మళ్ళీ ఇంపెక్కబుల్ ఇంటిగ్రిటీ ఉండి 25 years ఎక్స్పీరియన్స్ ఉండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా పైన, సో వీటిల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా అయి ఉండొచ్చు. నాన్ జ్యుడిషియల్ అంటే జ్యుడిషియరీతో సంబంధం లేని వాళ్ళు ఎవరు అని అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దే కెన్ బికమ్ నాన్ జ్యుడిషియల్ మెంబర్ అనమాట. అండ్ జ్యుడిషియల్ మెంబర్ ఎవరు అని అంటే ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ ఫార్మర్ CJ ఆఫ్ హైకోర్ట్. అండ్ వీళ్ళ టర్మ్ ఎంత అని అంటే 5 years లేదా వాళ్ళకి 70 years ఏజ్ వచ్చే వరకు, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. వాళ్ళకి 70 years ఏజ్ వచ్చినా రిటైర్ అయిపోతారు, లేదా 5 years టర్మ్ కంప్లీట్ అయినా కూడా వాళ్ళు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అది వాళ్ళ టర్మ్ అనమాట. అండ్ వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ఎ సెలక్షన్ కమిటీ. ఆ సెలక్షన్ కమిటీలో PM, తర్వాత PM యాజ్ చైర్పర్సన్ ఉంటాడు, అండ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ, అండ్ CJI ఆర్ ఏ జడ్జ్ నామినేటెడ్ బై హిమ్ అండ్ 1 ఎమినెంట్ జురిస్ట్. వీళ్ళందరూ ఉన్నటువంటి ఒక సెలక్షన్ కమిటీ రికమెండ్ చేసిన పేరుని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు యాజ్ చైర్పర్సన్ అండ్ మెంబర్స్. ఓకేనా, సో ఇప్పుడు దీనికి మళ్ళీ ఒక సెర్చ్ కమిటీ కూడా ఉంటుంది. ఈ సెర్చ్ కమిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ముందు కొన్ని పేర్లని సెలక్షన్ కమిటీకి పంపిస్తారు.
ఈ సెలెక్షన్ కమిటీలో ఉన్న వీళ్ళందరూ కలిసి పేర్లను ప్రెసిడెంట్కి పంపిస్తే అప్పుడు ప్రెసిడెంట్ చైర్మన్ని మెంబర్స్ని అపాయింట్ చేస్తారు. 1 చైర్పర్సన్ అండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 8 మెంబర్స్. వీళ్ళల్లో 4 జ్యుడిషియల్ అండ్ 4 నాన్ జ్యుడిషియల్ ఉంటారు అని అన్నాం కదా. సో ఇప్పుడు మనకు ఆర్టికల్ ఏంటి అని అంటే ఆ 4 జ్యుడిషియల్ మెంబర్స్లో భాగంగా ఒక జ్యుడిషియల్ మెంబర్గా రితురాజ్ అవస్థి అనే ఆయన అపాయింట్ అయ్యాడు. సో ఇది మనకు ఒక సింపుల్ పాయింట్. రితురాజ్ అవస్థి అపాయింటెడ్ యాజ్ అ జ్యుడిషియల్ మెంబర్ ఫర్ లోక్పాల్ అని చెప్పి ఉంది. సో మనం దీన్ని పట్టుకొని మనం బేసిక్గా మనకు అక్కడ కావాల్సింది లోక్పాల్, దాని స్ట్రక్చర్, అసలు అది ఎందుకు ఉంది, ఏ యాక్ట్ ద్వారా వచ్చింది, అది స్టాచ్యుటరీ బాడీనా కాన్స్టిట్యూషనల్ బాడీనా, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో మనం పిఐబిని మనము కరెంట్ అఫైర్స్ నుంచి స్టాటిక్కి లింక్ చేసుకోవడం అంటే ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమైంది, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో లోక్పాల్ అండ్ లోకాయుక్త అన్నది మొత్తం ఒకసారి రివిజన్ అయిపోయిందనమాట. మనం చదివేటప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ నుంచి బ్యాక్ టు స్టాటిక్ లింక్ చేసుకొని చదవాల్సి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వన్, ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. సో ఇది ఒక కీ ఇండికేటర్ అనమాట. దేనికి అనంటే ఇట్ మెజర్స్ ద కలెక్టివ్ అండ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద 8 క్రూషియల్ సెక్టార్స్. 8 క్రూషియల్ సెక్టార్స్ యొక్క గ్రోత్ని, వాటి యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడానికి ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ ICI అంటాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఈ 8 క్రూషియల్ సెక్టార్స్ అనేవి మన ఇండియన్ ఎకానమీకి బ్యాక్ బోన్ లాంటిది, వెన్నెముక లాంటివి. సో ఆ 8 ఇండస్ట్రీస్ ఏవి అన్నది అసలు ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే మనకి IIP అని అంటాం. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఇండియాలో ఇండస్ట్రియల్ గ్రోత్ని మెజర్ చేయడానికి ఉండేటువంటి ఒక మెజర్ అనమాట. ఈ IIPలో 40% వెయిటేజ్ ఈ 8 కోర్ ఇండస్ట్రీస్కే ఉంది. అంటే అంత హైలీ ఇంపార్టెంట్. అంటే ఈ 8 పెరగడము తగ్గడము అనేది ఓవరాల్గా IIPని డిసైడ్ చేస్తాయి. సో ఈ 8 ఏంటి అన్నది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము, అండ్ వాటి గ్రోత్ రేట్ ఎలా ఉంది. అసలు ఈ ICI అనేది ఎవరు రిలీజ్ చేస్తారు, ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ అంటున్నాం కదా, దీన్ని రిలీజ్ చేసేది ఎవరు అనేది వెరీ ఇంపార్టెంట్. ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అండర్ DIPP, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, DIPP అంటాం దీన్ని. సో వీళ్ళు రిలీజ్ చేస్తారు. ఇట్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద వచ్చే DIPP వాళ్ళు మంత్లీ రిలీజ్ చేస్తారు. ఇది యాన్యువల్లీ కాదు, ఎవ్రీ మంత్ కోర్ ఇండస్ట్రియల్ గ్రోత్ని రిలీజ్ చేస్తారనమాట. అండ్ అలా రిలీజ్ చేసి ఏం చేస్తారంటే ఎట్లా కంపేర్ చేస్తారు, దీన్ని ఎలా ట్రాక్ చేస్తారు అని అంటే, సపోజ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఫిబ్రవరి 2024కి గాను ఉన్నటువంటి గ్రోత్ రేట్ని మార్చ్లో రిలీజ్ చేస్తారు. అది ఇప్పుడు మనం చదువుతున్నాం కదా. అయితే ఇప్పుడు కంపారిజన్ ఎలా చేస్తారు అంటే ఫెబ్ 2024లో ఉన్నటువంటి 8 కోర్ ఇండస్ట్రియల్ గ్రోత్ని అంతకు ముందు ఇయర్ అంటే ఫెబ్ 2023లో ఉన్న గ్రోత్ రేట్ తోటి కంపేర్ చేయడం జరుగుతుంది. అంటే సేమ్ మంత్ లాస్ట్ ఇయర్ ఎంత గ్రోత్ రేట్ ఉండింది అండ్ సేమ్ మంత్ ఈ ఇయర్ ఎంత గ్రోత్ రేట్ ఉంది అన్నట్టుగా కంపేర్ చేస్తారనమాట. సో దాన్ని బట్టి ఆ 1 ఇయర్ యొక్క ప్రోగ్రెసా లేదా తగ్గిందా ఏంటి అన్నది మనకి తెలుస్తుంది. సో ఓవరాల్గా గ్రోత్ ఉంది అని చెప్తున్నారు. ఎంత గ్రోత్ ఉంది అంటే 6.7% ఉంది ఇన్ ఫెబ్ 2024 కంపేర్ టు ఫెబ్ 2023తో కంపేర్ చేస్తే 2024 ఫిబ్రవరికి 6.7% గ్రోత్ రేట్ని మనం చూడొచ్చు. విత్ ప్రొడక్షన్ ఇన్ సెక్టార్స్ లైక్ కోల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్, స్టీల్, క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రిసిటీ అండ్ రిఫైనరీ ప్రోడక్ట్స్ ఎక్స్పీరియన్సింగ్ పాజిటివ్ గ్రోత్. ఈ సెక్టార్స్లో పాజిటివ్ గ్రోత్ ఉంది. అయితే ఇప్పుడు ఈ 8 ఏంటి అన్నది ఇక్కడ ఉంది చూడండి. దీస్ ఇండస్ట్రీస్ ఆర్ సిమెంట్, కోల్, క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రిసిటీ, ఫర్టిలైజర్స్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రోడక్ట్స్ అండ్ స్టీల్. సో ఈ 8ని 8 కోర్ ఇండస్ట్రీస్ అంటాము. అండ్ వీటిని మెజర్ చేసేదే ICI, ఇది ట్రాక్ చేస్తుంది. ఓకే. అండ్ దీని వెయిటేజ్ ఎంత అంటే 40.27% ఆఫ్ టోటల్ IIP. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో 40.2% వెయిటేజ్ ఓన్లీ 8 కోర్ ఇండస్ట్రీస్కే ఉంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతారు, సిమెంట్ ఎంత రికార్డ్ చేసింది, 10.2% పెరిగింది లాస్ట్ ఇయర్ కన్నా. కోల్ వచ్చేసి 11.6% పెరిగింది. క్రూడ్ ఆయిల్ వచ్చేసి 7.9% పెరిగింది. ఎలక్ట్రిసిటీ 6.3% పెరిగింది. ఫర్టిలైజర్స్ మాత్రము 9.5% డిక్లైన్ అయ్యింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ న్యాచురల్ గ్యాస్ చూస్తే 11.3% పెరిగింది. పెట్రోలియం రిఫైనరీ ప్రోడక్ట్స్ వచ్చేసి 2.6% పెరిగింది. స్టీల్ వచ్చేసి 8.4% పెరిగింది. సో ఇక్కడ ఈ ఫ్యాక్ట్స్ అన్నింటినీ మనం గుర్తుపెట్టుకోలేము, కానీ మనము దీన్ని ఇంటర్ప్రిట్ చేసి గుర్తుపెట్టుకోవాలి పాయింట్ లాగా. ఏం పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు అని అంటే ఇక్కడ 8 కోర్ ఇండస్ట్రీస్, సపోజ్ ఒక స్టేట్మెంట్ ఎలా ఇస్తారంటే ఆల్ ద 8 కోర్ ఇండస్ట్రీస్ రికార్డెడ్ ఏ పాజిటివ్ గ్రోత్
ఇన్ ఫెబ్ 2024 కంపేర్డ్ టు దట్ ఆఫ్ ఫెబ్ 2023 అని అడుగుతారు. అన్ని కోర్ ఇండస్ట్రీస్ పాజిటివ్ గ్రోత్ రేట్ని రికార్డ్ చేయడం వల్ల, సపోజ్ అసర్షన్ రీజన్ అనుకోండి, ఏమడుగుతారంటే ఐసీఐ రికార్డెడ్ ఏ గ్రోత్ రేట్ ఆఫ్ 6.7% ఇన్ ఫెబ్ 2024 కంపేర్డ్ టు దట్ ఆఫ్ 2023 అంటే కరెక్టే కదా. ఇది అసర్షన్ ఏంటి, 6.7% గ్రోత్ రేట్ ఉంది 2024లో వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ 2023. ఓకే, సో ఇది అసర్షన్. అయితే రీజన్ ఏమంటారు, 8 కోర్ ఇండస్ట్రీస్ పాజిటివ్ గ్రోత్ రేట్ని రికార్డ్ చేయడం వల్ల 6.7% గ్రోత్ ఉంది అన్నది రీజన్ కింద ఇస్తారనమాట. సో అప్పుడు రీజన్ ఫాల్స్ అవుతుంది, అసర్షన్ ట్రూ అవుతుంది. ఎందుకు అంటే 8 కోర్ ఇండస్ట్రీస్లో మనం గమనిస్తే ఫర్టిలైజర్స్ అనేది డిక్లైన్ అయ్యింది, 9.5% డిక్లైన్ చూస్తున్నాము. అంటే 8లో మిగతా 7 అయితే గ్రోత్ అయ్యాయి కానీ ఫర్టిలైజర్స్ డిక్లైన్ అయ్యింది. సో కాబట్టి 8 పెరగడం వల్ల 6.7% వచ్చింది అన్న స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది, బికాస్ ఫర్టిలైజర్స్ ఎక్స్పీరియన్స్డ్ డిక్లైన్ ఆఫ్ 9.5%. ఇట్లా అడుగుతున్నాను అనమాట. ఈ మధ్య ట్రెండ్ అయితే ఇలా ఉంది. అంటే మనం ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోనక్కర్లేదు, బట్ వాటిని ప్రాపర్గా మనం ఇంటర్ప్రిట్ చేసి చూడాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి ఈ వీక్ పిఐబిలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో డోంట్ మిస్ పిఐబి అనాలిసిస్. ఎవ్రీ వీక్ మనం సాటర్డే చేసుకుందాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా వైజాగ్లో కొత్తవి స్టార్ట్ అవుతున్నాయి ఫ్రమ్ 1st April ఆన్వర్డ్స్. సో 31st March లోపు మీరు ఈ ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే యూ కెన్ సేవ్ 12,000 బై సబ్స్క్రైబింగ్ టు దిస్ ప్రోగ్రామ్ ఫర్ 48,000 rupees ఓన్లీ. సో దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బై.